మరి వాళ్ళలో ఎంతమంది పిరికోళ్ళు ఉన్నారో, పిరికోళ్ళు ఈ దినాల్లో చాలామంది పుట్టారు. పిరికితనం ఉంటే నీ ప్రార్థన యాక్సెప్ట్ చేయబడదు. పిరికి వారు ప్రార్థన పరలోకానికి చేరదు. నువ్వు ధైర్యవంతురాలుగా మారాలి. ఒక బలమైన దెబోరా వలె మారు. ఎస్తేరు వలె ప్రార్థన చేయి. రూతు వలె దేవుని వైపు చూడు. దేవుని పాదాల దగ్గర కనిపెట్టడం నేర్చుకో. బైబిల్లో దేవుని సన్నిధిలో ప్రవచించటం ఈరోజు నుంచి నేర్చుకుందాం. కూర్చున్నా ప్రవచించు, కొట్లో కూర్చున్నా ప్రవచించు, కొట్లో బేరం అమ్ముతున్నా ప్రవచించు, పనిచేస్తున్నా ప్రవచించు. నీ కొడుకు జీవితం మారినట్టుగా ప్రవచించు, నీ భర్త మారినట్టుగా ప్రవచించు, నీ కుటుంబం రక్షణలోకి వస్తున్నట్టుగా ప్రవచించు. నా బిడ్డ మారాడు అన్నట్లుగా నువ్వు చూడు. చూస్తా కూర్చొని కూడా ప్రార్థన చేయొచ్చు. నీ నోట్లో స్తుతి కీర్తన, స్తుతిగానాలు, ప్రవచనాలు ఉంటే ఆ రోజంతా నువ్వు ప్రార్థన చేస్తున్నట్టే లెక్క. కూర్చున్నప్పుడే ప్రార్థన కాదు, నడుస్తున్నా కూడా ప్రార్థన చేయొచ్చు. లేదా దావీదు భక్తుడు చేయలేదా? చేయలేదా? నడుస్తూ కూడా ప్రార్థన చేసాడు ఆయన. రోజుకి 3 ప్రార్థన, 7 మార్లు స్తుతులు. 7 మార్లు స్తుతించడం అంటే పని పాట వదిలే స్తుతించాడా? లేదు, పని చేసుకుంటానే స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు. క్రైస్తవ జీవితంలో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మౌనము దాల్చకుండా ప్రతి నిత్యం మన నోరు, మన నాలుక దేవుణ్ణి స్తుతి మన జీవితంలో ఉంటే పరిస్థితులను మార్చే దేవుడు నీ జీవితంలోకి వస్తాడు. నీ పరిస్థితులను మార్చడమే కాకుండా నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. దేవుని సన్నిధిలో దేవునికి దూరంగా ఉంటూ దేవుని దగ్గరికి రాకుండా దేవునికి చెందవలసిన వాటిని మనం తినేస్తూ దీవెన కావాలంటే ఎన్నడూ మన బ్రతుకుల్లో దీవెన రాదు. చాలామంది ఇది నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో ఆహారం ఉన్నట్లుగా నువ్వు తీసుకొని రావాల్సిన దాన్ని దేవుని దగ్గరికి తీసుకురా. ఆహారము దేవుని దగ్గర నువ్వు పుష్కలంగా ఉంది. శరీర ఆహారం ఉంది, ఆత్మీయ ఆహారం ఉంది. మన సంఘములో దేవునికి పిల్లలకి ఏది అక్కరలో అన్నీ ఉన్నాయి. ఎందుకు పొందలేకపోతున్నావు? కొంతమంది అనుకోని ఉండొచ్చు, మరి ఇన్ని చెప్పేవాడు మాకెందుకు చెప్పట్లేదో అనుకోవచ్చు. నీలో తీసివేయవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది నాతో అంటారు, అట్ట ముఖానే మాట్లాడమాకయ్యా. ముఖానే మాట్లాడే పద్ధతి నా దేవుడు నాకు చెప్పాడు, వాక్యంలో ఉంది. ఒకసారి ఆ మాట చూసి ముగించుకుందాం. చూద్దామా? మొదటి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుంటారండి. 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లను ఇయ్యవలనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతుల నుండి నిన్ను విడిపించి నీ యజమానులకు నగరిని నీకు అనుగ్రహించి యజమాని శ్రేణిని కౌగడి చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీ కప్పగించి తిని, ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చి ఉందును. నీవు యెహోవా మాటను ధృవీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివి. నేమి హిత్తీయుడగు ఊరియా కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగాగునట్లు నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మేనీల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీ భార్య అగునట్లుగా తీసుకునినందున నీ ఇంటికి సదాకాలము యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను నీకు ఇచ్చిన ఆజ్ఞేమనగా నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుచుండగా
నేను నీ భార్యను తీసి నీ చేరువ వానికి అప్పగించదును, పగటి యందు వాడు ఆమెతో పాపము చేయును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నాతాను ప్రవక్త, ఒక దైవజనుడు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. ముఖాన ఎందుకయ్యా మాట్లాడుతున్నావాలా అని కొంతమంది మాట్లాడే వాళ్ళు లేకపోలేదు. ముఖాన వాక్యము మాట్లాడాలా. ముఖం చూసి ఒక మాట, ముఖం పక్కన ఒక మాట మాట్లాడేవాడు దైవజనుడే. ముఖస్తుతి చేసేవాడు దైవజనుడు కాదు. వాక్యమును వాక్యముగా బోధించి తర్వాత బంధువు కానీ, తర్వాత తల్లి కానీ, తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, సహోదరులు కానీ ఆ బలిపీఠం దిగి వచ్చిన తర్వాత బంధు ప్రేమ చూపించాలి. ఇక్కడ న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు న్యాయమును న్యాయముగా బోధించాలి. హల్లెలూయా. ఊరియా భార్యను ఆయన వశం చేసుకోవడానికి ఊరియాని చంపించాడు, ఊరియాకు మందు పోపించాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, ఇదిగో దేవుడు నిన్ను నాశనం చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబానికి నిత్యమైన శిక్ష విధించబోతున్నాడు, ఆ మనుషుడు నీవే మహారాజా అని మహారాజు దగ్గరికి వెళ్ళి మొఖం మీద ఏలు పెట్టి చూపించి మరీ మాట్లాడాడు నాతాను ప్రవక్త. ఈరోజు చెప్పండి, దైవజనులు ఇలా చెప్తున్నారా? హితబోధ, కల్పిత బోధలు, అలా బోధలు చేసి జనాలను రాబట్టుకుంటున్నారు. ఇలా బోధ చేస్తే అది దేవుడు ఎన్నడూ యాక్సెప్ట్ చేయని బోధ. అన్నీ ఉన్న అమ్మంట అణిగి మణిగి. బంగారపు కొట్లు ఎలా ఉంటారండి? చేపల మార్కెట్ దగ్గర జనాలు ఎట్లా ఉంటారు, బంగారపు కొట్లు ఎలా ఉంటారు? జనాలు బంగారపు కొట్లు కూడా కుప్పలు కుప్పలు ఉంటారు. వజ్రాల కొట్లు ఎవడో ఒకడో ఇద్దరు పోతూ ఉంటారు వజ్రాల కొట్టుకి. సార్ అంటే వజ్రం విలువైందా, బంగారం విలువైందా? విలువైన దాని దగ్గర కొద్దిమందే ఉంటారు, గుర్తుపెట్టుకోండి మాట. మొన్న ఒక పోస్టర్లో చూశాను, యేసుప్రభుని వెంబడించే వాళ్ళేమో 5-6 మంది ఉన్నారు, పాస్టర్ గారిని వెంబడించే వాళ్ళు వేల కొలది ఉన్నారు. పాస్టర్నా లేకపోతే వెంబడించాల్సింది దేవుణ్ణా? మనం వెంబడించాల్సింది దేవుణ్ణి, దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడు చెప్పిన ప్రార్థనా జీవితాన్ని, దేవుడు పంచమన్న ప్రేమను పంచాలి. చేయవలసిన సహాయం మనం చేస్తే దేవుని పిల్లలుగా మనం జీవిస్తాం. ఈరోజు నుంచి మనం ప్రవచించటం మొదలు పెడదాం. ఏం చేద్దాం? నువ్వు కూడా ఎవరైనా నీ దగ్గరికి వస్తే అక్క ముందులో ఒక మాట, అక్క పోయిన తర్వాత ఒక మాట చెప్పగాక డైరెక్ట్ చెప్పేసి, అక్క దేవుడు నాకు ఈ మాట చెప్పమని చెప్పాడు అక్క, నువ్వు కొద్దిగా పద్ధతి మార్చుకోవాలి, నీ మాట తీరు సరిగా లేదక్క, నీ మాటలు సరిగా లేవక్క, సరిగా సరి చేసుకో, నీ మాట తీరు మార్చుకో, నీ ప్రార్థన జీవితం మార్చుకో, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు చెప్పేసేయి. జనాలు ఉన్నప్పుడు చెప్పగాక, జనాలు లేనప్పుడు నీతో మాట చెప్పమని దేవుడు నాతో చెప్పాడు అక్క, ఇలా చెప్పు. ఏంటిదక్క అని అడుగుతున్నా, అక్క కొద్దిగా నువ్వు కొద్దిగా లొడలొడ వాగటం ఆపేయమన్నాడు దేవుడు. అలా చెప్తే ఎలా ఉంటుంది? ఇంకో కొంతమంది అటు చెప్పకుండా, దేవుడా నిన్ను లొడలొడ వాగటం ఆపేయమన్నాడు. ముందు వాగింది ఎవరు? చెప్పే ఆమె వాగితే ఈయన ఆమె వినదు. సున్నితంగా చెప్పండి, స్లోగా చెప్పండి, తగ్గింపుతో చెప్పండి, అక్క దేవుడు వాగటం మానేయమన్నాడు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అన్నాడు, కొద్దిగా నువ్వు మాట్లాడటం మానేస్తే దేవుడు నిన్ను దీవిస్తానన్నాడు అని ప్రార్థన చేసి చెప్పు. నీవు మారుతావు, నీ ద్వారా నీ పక్కన సహోదరి మారిద్ది, నీ సంఘం మారుతుంది, నీ పక్కన కుటుంబాలు మారుతాయి, నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను బట్టి వారిని కూడా దీవిస్తాడు. రూతును బట్టి నయోమి దీవించబడ్డది, ఆమెన్. అబ్రహామును బట్టి లోతు దీవించబడ్డాడు. ఎస్ఆర్నో నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వాళ్ళు దీవించబడాలి. ఈరోజు నుంచైనా శ్రమను చూసి ఒక మాట గుండెల మీద చేయబెట్టుకొని, ఈ శ్రమ రావడం నాకు సంతోషం అని చెప్పు. శ్రమ వస్తేనే కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నావు, లేకపోతే ఎందుకు చేస్తావు? కమ్మగా బరీగా బిర్యానీ తిని పనుకోవా? బిర్యానీ తిని పనుకోవా? కొంతమంది రోటీలు తిని పనుకుంటారు. నీకు మనశ్శాంతి లేకుండా చేయటమే దేవుని ఉద్దేశం. గుండెల మీద చేసుకొని, నాకు రావడం ఈ శ్రమ ఆశీర్వాదానికి కారణం అని చెప్పు. ఈ శ్రమలో యేసయ్యా నేను నీ పాదాల దగ్గరికి వస్తున్నా,
ఈ శ్రమలో యేసయ్యా నీకు ప్రార్థిస్తున్నా, ఈ శ్రమలో నాయన నిన్ను పాడుతున్నా, నిన్ను స్తుతిస్తున్నా, ఈ శ్రమలో నేను ప్రార్థన చేస్తున్నా, ప్రవచిస్తున్నా అని నువ్వు దేవుణ్ణి స్తుతించు.